బ్రేకింగ్ న్యూస్ 2026లో భారత్ శ్రీలంక వేదికలుగా జరగనున్న టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును అధికారికంగా ప్రకటించింది బీసీసీఐ. మెగా టోర్నీకి స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా వ్యవహరించనుండగా ఆల్రౌండర్ అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యారు. జట్టులో తిలక్ వర్మ, అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా, శివం దుబే, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్లకు చోటు కల్పించారు సెలెక్టర్స్. అలాగే వికెట్ కీపర్లుగా సంజు శాంసన్, ఇషాన్ కిషన్లను ఎంపిక చేసింది బీసీసీఐ. లో భారత్ శ్రీలంక వేదికలుగా జరగనున్న టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును అధికారికంగా బీసీసీఐ ప్రకటించింది. ఈ మెగా టోర్నీకి స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా వ్యవహరించనుండగా ఆల్రౌండర్ అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యారు. జట్టులో తిలక్ వర్మ, అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా, శివం దుబే, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్లకు సెలెక్టర్స్ చోటు కల్పించారు. అలాగే వికెట్ కీపర్స్ గా సంజు శాంసన్, ఇషాన్ కిషన్లను ఎంపిక చేసింది బీసీసీఐ. ఇక 2026లో భారత్ శ్రీలంక వేదికలుగా జరగబోతున్న టీ20 వరల్డ్ కప్ కోసం భారత్ జట్టును బీసీసీఐ ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి మెక్టీవీతో మాట్లాడేందుకు స్పోర్ట్స్ అనలిస్ట్ రాకేష్ దేవరా మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి అసలు 2026లో టీ20 వరల్డ్ కప్ లో ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి దేవర గారు. నమస్తే అండి. చెప్పండి, 2026 టీ20 భారత్ లో డిఫెండ్ చేసే అవకాశం ఉందంటారా భారత్ టైటిల్ ను? ఖచ్చితంగా ఇప్పుడు అనౌన్స్ చేసిన టీం చూస్తే, లేదంటే రీసెంట్ గా 2023 నుంచి కనుక చూస్తే టీ20s లో ఇండియా ఏ టోర్నమెంట్ ఓడిపోలేదు. సో అద్భుతంగా రాణిస్తుంది. దానికి తగ్గట్టు ప్లేయర్స్ ని కూడా సెలెక్ట్ చేశారు. అద్భుతమైన ప్రదర్శన, కరెంట్ ఫామ్ లో ఉన్న ప్లేయర్స్ కి ఛాన్స్ దక్కిందని చెప్పాలి ఈ సెలెక్షన్ కమిటీ అనౌన్స్ చేసిన టీం ని చూస్తే. అండ్ దట్ టు ఇండియాలో జరుగుతుంది కాబట్టి ఇండియా ఆ ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ని కూడా తీసుకునే రైట్. ఇక మొత్తంగా 2026 టీ20 వరల్డ్ కప్ కోసం సంబంధించిన జట్టును అయితే బీసీసీఐ ప్రకటించడం జరిగింది. భారత జట్టుకు సంబంధించిన అభ్యర్థులను ఇప్పటికే బీసీసీఐ ప్రకటించింది. మెగా టోర్నీకి స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా వ్యవహరించబోతున్నారు. అటు ఆల్రౌండర్ అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్ గా కూడా ఎంపికయ్యారు. ఇక జట్టులో తిలక్ వర్మ, అలాగే అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా, శివం దుబే, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, అలాగే కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్లకు సెలెక్టర్స్ చోటు కల్పించారు. చెప్పండి రాకేష్ దేవరెడ్డి గారు, డిఫెండింగ్ ఛాంపియన్ గా భారత్ బరిలోకి దిగనున్న తరుణంలో ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? సారీ ఫర్ ద ఇంటరప్షన్, చిన్నపాటి ఇంటర్నెట్ ఇంటరప్షన్ ఉంటే ఖచ్చితంగా ఛాన్సెస్ ఇండియాకి ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ప్రస్తుతం అనౌన్స్ చేసిన టీం, రీసెంట్ టైమ్స్ లో ఇండియా ఆడుతున్న విధానం టీ20 ఫార్మాట్ లో, అండ్ ప్లేయర్లని ఇషాన్ కిషన్ లాంటి ప్లేయర్లను, లేదంటే శుభన్ గిల్ ని పక్కన పెట్టి ఇషాన్ కిషన్ కి ఛాన్స్ ఇవ్వడం, ఇవన్నీ చూస్తే ఐ థింక్ కరెంట్ ఫామ్ మీద బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎక్కువగా ఫోకస్ పెట్టింది. చాలా సందర్భాల్లో ఎప్పుడైనా టీం ని అనౌన్స్ చేసినప్పుడు మనకు అనేక క్వశ్చన్స్ ఉంటాయి. దానికి ముందు జరిగిన టోర్నమెంట్స్, లేదంటే రీసెంట్ గా డొమెస్టిక్ సర్క్యూట్ లో జరిగిన పర్ఫార్మెన్సెస్ ని కన్సిడర్ చేయకుండా అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా టీం ని అనౌన్స్ చేస్తారు. బట్ ఈసారి మాత్రం కరెంట్ ఫామ్ ఎవరైతే అద్భుతంగా రాణిస్తున్నారో, సంజు శాంసన్ విషయంలో కావచ్చు, ఇషాన్ కిషన్ విషయంలో కావచ్చు, లేదంటే మిగతా బౌలర్స్ వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, శుభన్ గిల్ ఎప్పుడైతే వైస్ కెప్టెన్ గా రీసెంట్ గా అనౌన్స్ చేశారో దానికంటే ముందు అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్ గా ఉంటాయి. అండ్ ఇప్పుడు చూస్తే టీ20 వరల్డ్ కప్ కి మళ్ళీ వైస్ కెప్టెన్ గా తీసుకున్నారు. సో కరెంట్ ఫామ్ ని కన్సిడర్ చేశారు. టీం అద్భుతంగా ఉంది. ఖచ్చితంగా డిఫెండ్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో రాకేష్ గారు, ఒక విషయం చెప్పండి, సూర్యకుమార్ యాదవ్ మీద ఒత్తిడి ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? కెప్టెన్సీ స్టైల్ ఇప్పుడు ఉన్న యువ జట్టుకు ఎలా సరిపోతుంది అంటారు? ఖచ్చితంగా ప్రెషర్ ఉంటుంది సూర్యకుమార్ యాదవ్ మీద. ఎందుకంటే ముంబైకి చెందిన సూర్యకుమార్ యాదవ్
అండ్ రోహిత్ శర్మ 2020 రీసెంట్ గా జరిగిన T20 వరల్డ్ కప్ లో తను కూడా ముంబై నుంచే వస్తుంటాడు. సో రోహిత్ శర్మ లెగసీని కంటిన్యూ చేయాలని సూర్యకుమార్ యాదవ్ చూస్తుంటాడు. T20 స్పెషలిస్ట్ సూర్యకుమార్ యాదవ్ రీసెంట్ గా తన ఫామ్ అంత బాగా లేదు. సో తను కనుక నెక్స్ట్ జరిగే న్యూజిలాండ్ తో జరిగే సిరీస్ లో కనుక కొంచెం ఫామ్ లోకి వచ్చిందంటే ఖచ్చితంగా తన నుండి రన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ యాజ్ ఏ కెప్టెన్ కూడా బెటర్ గా చేస్తాడని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు శుభమన్ గిల్ ను పక్కన పెట్టి అక్షర్ పటేల్ ను వైస్ కెప్టెన్ చేయడాన్ని మీరు ఎలా చూస్తారండి? సో ఐ థింక్ అబ్సల్యూట్ గా పర్ఫెక్ట్ చాయిస్. ఎందుకంటే టెస్ట్ ఫార్మాట్ అండ్ ఓడిఐ ఫార్మాట్ లో శుభమన్ గిల్ ఆఫ్ కోర్స్ ఒక మంచి ప్లేయర్. బట్ రీసెంట్ టైమ్స్ లో చూస్తే T20 ఫార్మాట్ లో అంత పెద్దగా రాణించింది కనబడలేదు. రీసెంట్ గా నిన్న ముగిసిన సౌత్ ఆఫ్రికా సిరీస్ లో కూడా 5th T20I లో తన ప్లేస్ లో వచ్చిన సంజు శాంసన్ రాణించాడు. సో దాంతోనే మనకు అర్థమైపోయింది సెలెక్టర్స్ అండ్ కోచ్ గంభీర్ రీసెంట్ అండ్ కరెంట్ ఫామ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. కరెంట్ ఫామ్ లో ఉన్న ప్లేయర్స్ ని సెలెక్ట్ చేస్తారనే విధంగా ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ చాయిస్. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎప్పుడైతే శుభ్మన్ గిల్ ఇంగ్లాండ్కి వెళ్ళినప్పుడు అక్కడ టెస్ట్ టీమ్ కి కెప్టెన్ గా వ్యవహరించాడో ఆ తర్వాత తనని ఆల్ ఫార్మాట్ కెప్టెన్ గా చేస్తున్నారు అన్న విధంగా ఇండియా మూవ్స్ ఉండే. బట్ ఇప్పుడు ఐ థింక్ కరెంట్ ఫామ్ చాలా ఇంపార్టెంట్ అని డెసిషన్ కి వచ్చినట్టు కనిపిస్తుంది. సో రాకేష్ గారు, ఇప్పుడు మేనేజ్మెంట్ అతనిలో చూసిన ప్రత్యేకత ఏమనుకోవచ్చు? అంటే గిల్ ని పక్కన పెట్టి అక్షర్ పటేల్ ఏం చూసుంటారు అనుకోవచ్చు? అక్షర్ పటేల్ ని వైస్ కెప్టెన్ చేయడానికి గిల్ ని పక్కన పెట్టడానికి సంబంధం లేదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అక్షర్ పటేల్ శుభన్ గిల్ ని పక్కన పెట్టిన తర్వాత అంతకుముందు అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్ గా ఉన్నాడు కాబట్టి అక్షర్ పటేల్ కి వైస్ కెప్టెన్స్ ఇచ్చారు. శుభన్ గిల్ ని పక్కన పెట్టడానికి రీసెంట్ గా T20 ఫార్మాట్ లో లేదంటే T20 ఫార్మాట్ కి కావాల్సిన బ్యాటింగ్ శైలి తనలో ఉన్నప్పటికీ కూడా రన్స్ స్కోర్ చేయలేకపోయాడు. వేరేస్ ఇషాన్ కిషన్ తను రీసెంట్ గా కన్క్లూడ్ అయిన స్మాట్ లో 500 కంటే ఎక్కువ పరుగులు స్కోర్ చేశాడు. ఫైనల్లో హర్యానాకి అగేన్స్ట్ గా యాజ్ ఎ కెప్టెన్ 49 బాల్స్ లో సెంచరీ స్కోర్ చేశాడు. సో ఇట్స్ లైక్ ఏ రీప్లేస్మెంట్ లాగా మనం దీన్ని గుర్తించాలి. శుభ్మన్ గిల్ ప్లేస్ లో ఇషాన్ కిషన్ వచ్చాడు. సో శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్ గా ఉండే దాన్ని పక్కన పెట్టారు. అంతకు ముందు అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్ గా ఉన్నాడు కాబట్టి మళ్ళీ తననే వైస్ కెప్టెన్ గా నియమించారు. ప్లస్ మోర్ ఓవర్ తను ఎక్కువగా అద్భుతంగా రాణిస్తున్నాడు. బౌలింగ్ లో బెటర్ గా బౌలింగ్ చేస్తున్నాడు. అండ్ బ్యాటింగ్ కూడా టాప్ ఆర్డర్ లో కూడా బ్యాటింగ్ చేయడం చూసాం. అండ్ ఆల్సో T20 వరల్డ్ కప్ వెస్టిండీస్ లో అండ్ అమెరికాలో ముగిసిన T20 వరల్డ్ కప్ లో కూడా క్రూషియల్ టైమ్స్ లో తను బ్యాటింగ్ తో కూడా రాణించాడు. సో రాకేష్ గారు, మనం చూస్తూ ఉన్నాం గత కొంతకాలంగా గిల్ ఫామ్ కి సంబంధించి కూడా చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి. ఏకంగా వరల్డ్ కప్ జట్టు నుండి అతని తప్పించడం సరైన నిర్ణయం అంటారా? ఇది అతని కెరీర్ పై ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉందంటారు? కెరియర్ పై ప్రభావం చూపేంత పెద్ద ఇంపాక్ట్ అయితే అవ్వదు. బట్ డెఫినెట్ గా డిసప్పాయింట్ అవుతాడు. ఎంత పెద్ద ప్లేయర్ అయినా కూడా వరల్డ్ కప్ కి సెలెక్ట్ అవ్వాలి, వరల్డ్ కప్ టీమ్ లో ఉండాలి అనేది ఖచ్చితంగా ప్రతి ప్లేయర్ కు ఉంటుంది. ఎందుకంటే 2003 వరల్డ్ కప్ విషయానికి వస్తే అక్కడ మన ఓన్ VVS లక్ష్మణ్ కాదని దినేష్ మోంగియాని తీసుకున్నారు. సో అప్పుడు చూసాం తర్వాత ఏమైందో, కొంచెం డిసప్పాయింట్ అయ్యాడు VVS లక్ష్మణ్. సో అలాంటివి చాలా చూసాం. 2007 లో చూసాం, 2011 లో చూసాం, 19 లో చూసాం, 23 లో కూడా చూసాం. సో ఇవన్నీ క్వైట్ కామన్. కరెంట్ ఫామ్ ని దృష్టిలో పెట్టుకున్నారు కాబట్టి పెద్దగా డిసప్పాయింట్ ఆర్ మేబీ తన కెరియర్ మీద ఇంపాక్ట్ అవ్వదు. ఎందుకంటే ప్రస్తుతం చూస్తే డెఫినెట్ గా తనే 50 టెస్ట్ ఫార్మాట్ లో తనే కెప్టెన్ గా ఉంటాడు, లాంగ్ టర్మ్ కెప్టెన్ గా ఉంటాడు. సో పెద్దగా వరి అవ్వాల్సింది ఏం లేదు. సో మీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం అభిషేక్ శర్మ జట్టులోకి రావడం జరిగింది. అటు సూర్య లేదా ఇషాన్ కిషన్లలో ఎవరిని అభిషేక్ సరసన ఓపెనర్ గా పంపిస్తే జట్టుకు మెరుగైన ఆరంభం లభిస్తుంది అంటారు? ఇషాన్ కిషన్ కి టీమ్ లో ఛాన్స్ వచ్చింది. బట్ సంజు శాంసన్ ని మొదటి వికెట్ కీపర్ చాయిస్ గా పరిగణిస్తారా లేదంటే ఇషాన్ కిషన్ ని మొదటి వికెట్ కీపర్ చాయిస్ గా పరిగణిస్తారా అనేది ఇంపార్టెంట్. సంజు శాంసన్ టీమ్ తో ట్రావెల్ అవుతున్నాడు. వేరే ఇషాన్ కిషన్ 2022, 2023 తర్వాత 22 తర్వాత ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అక్కడి నుంచి తను టీమ్ తో కంటిన్యూగా ట్రావెల్ అవుతున్న సందర్భాలు చాలా తక్కువ. సో ఇషాన్ కిషన్ ని ఫస్ట్ ఇనిషియల్ గా కన్సిడర్ చేసే ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి. మేబీ శుభ్మన్ గిల్ తోనే యాజ్ అన్ ఓపెనర్ గా సంజు శాంసన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి యాజ్ ఆఫ్ నౌ. ఎందుకంటే ముందు ఏం జరుగుతుంది, బికాస్ ప్రిపరేషన్ క్యాంప్స్ ఉంటాయి. ఆ తర్వాత న్యూజిలాండ్ తో సిరీస్ కూడా ఉంది. దాంట్లో ఇన్ఫాక్ట్ ఇప్పుడు వరల్డ్ కప్ తో పాటు న్యూజిలాండ్ తో కూడా జరిగే సిరీస్ ని కూడా వాళ్ళు అనౌన్స్ చేశారు. కాబట్టి ఆ దాంట్లో న్యూజిలాండ్ తో జరిగే సిరీస్ లో ఇషాన్ కిషన్ కి ఏమైనా అవకాశం ఇచ్చి తనని ఏమైనా టెస్ట్ చేస్తారా చూడాలి. సో యాజ్ ఆఫ్ నౌ సంజు శాంసన్ ఓపెన్ చేస్తాడు అభిషేక్ శర్మతో. అంటే చాలా కాలం తర్వాత ఇషాన్ కిషన్ జట్టులోకి వచ్చాడు. మరి సంజు శాంసన్ కూడా ఫామ్ లో ఉన్నాడు. వీరిద్దరిలో తుది జట్టులో వికెట్ కీపర్ గా ఎవరికి ప్రాధాన్యత ఉండొచ్చట?
అదే మాట్లాడుతున్నాం కదా, ఖచ్చితంగా సంజు శాంసన్ నే మొదటి వికెట్ కీపర్ చాయిస్ గా పరిగణిస్తారు గంభీర్ అండ్ కో. సో ఛాన్సెస్ ఎక్కువ సంజు శాంసన్ గే ఉంటాయి, ఎందుకంటే సౌత్ ఆఫ్రికాలో సెంచరీ చేయడం చూసాం. నిన్న జరిగిన సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ లో ఓపెనర్ గా వచ్చాడు శుభ్మన్ గిల్ ప్లేస్ లో, అక్కడ కూడా 30 odd రన్స్ స్కోర్ చేశాడు. సో ఖచ్చితంగా తననే ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ గా ఇండియన్ టీం సెలెక్ట్ చేస్తుంది. ఇషాన్ కిషన్ ని సెకండ్ చాయిస్ వికెట్ కీపర్ గానే పరిగణిస్తుంది యాజ్ ఆఫ్ నౌ, ఎందుకంటే తను సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రన్స్ స్కోర్ చేసినప్పటికి కూడా టీమిండియాకి చాలా కాలంగా దూరంగా ఉంటున్నాడు. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ టీమిండియాకి వచ్చాడు కాబట్టి సంజు శాంసన్ ని కాదని ఇషాన్ కిషన్ ని ప్లేయింగ్ లెవెన్ లోకి తీసుకునే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి, అన్లెస్ డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్ లో మినహాయిస్తే. రాకేష్ గారు, ఒక విషయం, ఇండియా శ్రీలంక పిచ్లు ఈ T20కి ఎలా ఉండబోతున్నాయి అనుకోవచ్చు? స్పిన్నర్లకు లేదా పేసర్లకు అడ్వాంటేజ్ ఉంటుందంటారా? సో మనం 2008 నుంచి చూస్తున్నాం ఐపీఎల్. ప్రతి సీజన్ కి చాలా స్టేడియంస్ ఎలా ప్రిపేర్ చేస్తున్నారో పిచెస్ ని బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్స్ గా ప్రిపేర్ చేయడం చాలా సందర్భాలు చూసాం. అండ్ T20 ఫార్మాట్ కి వచ్చే వరకు బ్యాటింగ్ ప్యారడైజ్ వికెట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇండియాలో అండ్ శ్రీలంకలో ఏవైతే వెన్యూస్ T20 వరల్డ్ కప్ కి సెలెక్ట్ చేశారో ఖచ్చితంగా ఈ వెన్యూస్ అన్ని కూడా మోస్ట్లీ బ్యాటింగ్ ఫ్రెండ్లీగానే ఉంటాయి. బట్ ఇండియా అండ్ శ్రీలంకలో కొంచెం రెడ్ సాయిల్ వికెట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి స్పిన్నర్స్ కి కొంచెంగా అనుకూలంగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మ్యాచెస్ జరిగేది కూడా ఈవినింగ్ టైంలో, నైట్ టైంలో జరుగుతాయి. దట్ టు ఇండియా మోస్ట్లీ నైట్ టైం మ్యాచెస్ ఆడుతుంది, క్రౌడ్ ని లేదంటే అడ్వర్టైజ్మెంట్స్ ని వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని. సో నైట్ టైంలో ఆడేటప్పుడు కొంచెం డ్యూ ఫ్యాక్టర్ కూడా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే వింటర్ లో మ్యాచెస్ జరుగుతున్నాయి కాబట్టి. సో డెఫినెట్ గా బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉంటాయి, స్పిన్నర్స్ కొంచెం డామినేట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఇప్పుడు హార్దిక్ పాండ్యా కావచ్చు, శివం దుబే ఇద్దరు జట్టులో ఉన్నారు. ఫినిషర్స్ పాత్రలో వీరిద్దరు కాంబినేషన్ వర్కౌట్ అవుతుంది అనుకోవచ్చా? అబ్సల్యూట్ గా వర్కౌట్ అవుతుంది. నిన్నటి మ్యాచ్ లో చూసాం హార్దిక్ పాండ్యా ఎలాంటి విధ్వంసం సృష్టించాడో. గుజరాత్ నరేంద్ర మోదీ స్టేడియంలో తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు అండ్ బౌలింగ్ తో కూడా రాణించాడు. అండ్ వేరాజ్ శివం దూబే 2020 రీసెంట్ గా మనం గెలిచిన T20 వరల్డ్ కప్ లో తను క్రూషియల్ నాక్స్ ఆడాడు శివం దూబే. సో తనని కంటిన్యూ చేస్తున్నారంటే టీమిండియాకి తన మీద నమ్మకం కూడా ఉంది, ఎందుకంటే హార్దిక్ పాండ్యాని కొంచెం ఇంజురీ అయితే తనకు బ్యాకప్ గా ఉండే ప్లేయర్ కావాలి కాబట్టి శివం దూబేని తీసుకోవడం డెఫినెట్ గా ఇంపార్టెంట్ చాయిస్. బట్ టీమ్ కాంబినేషన్స్ అండ్ పర్మిటేషన్స్ చూస్తున్నప్పుడు ఇద్దరు టీంలో ఉంటారా లేదంటే హార్దిక్ పాండ్యాతోనే కంటిన్యూ అవుతారా అనేది చూడాలి. ఒక అడ్వాంటేజ్ శివం దుబేకి ఏంటంటే హార్డ్ హిట్టింగ్ ఎబిలిటీ ఉన్న ప్లేయర్, స్పిన్నర్స్ ని బాగా ఆడగలడు, దట్ ఇండియన్ వికెట్స్ మీద ఆడుతున్నాడు అండ్ అవసరం వచ్చినప్పుడు ఒక కపుల్ ఆఫ్ ఓవర్స్ బౌలింగ్ కూడా చేస్తాడు కాబట్టి కాంబినేషన్స్ కనుక కుదిరితే ఇద్దరిని టీంలో తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు భారత్ మరియు శ్రీలంక వేదికలుగా ఈ టోర్నీ జరుగుతుంది. మరి మన జట్టుకు ఉన్న అతిపెద్ద బలం గానీ బలహీనత గానీ ఏముందంటారు? బలం ఒకటి, టీం చాలా బాగుంది. అండ్ రీసెంట్ గా 2023 నుంచి ఇప్పటి వరకు T20 టోర్నమెంట్ ఆర్ సిరీస్ ఏది ఇండియా ఓడిపోలేదు. ఇవి రెండు బలాలు. అండ్ హార్దిక్ పాండ్యా అద్భుతమైన ఫామ్ లో ఉండడం, అభిషేక్ శర్మ క్విక్ హిట్టింగ్ ఎబిలిటీ, వాషింగ్టన్ సుందర్ లాంటి ప్లేయర్స్ బాగా రాణించడం, హర్షదీప్ సింగ్ 100+ వికెట్స్, జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన బౌలింగ్ చేయగలడు, యార్కర్స్ లో డెత్ బౌలింగ్ అద్భుతంగా చేస్తుంటాడు. స్పిన్నర్స్ వరుణ్ చక్రవర్తి నిన్న జరిగిన మ్యాచ్ లో 4 వికెట్లు తీసుకున్నాడు. సో ఏ రకంగా చూసినా కూడా టీం చాలా స్ట్రాంగ్ గా ఉంది, టీం ఒక అడ్వాంటేజ్ ఉంది అండ్ హార్డ్ హిట్టింగ్ ఎబిలిటీ ఉంది, మంచి ఓపెనర్స్ ఉన్నారు, మిడిల్ ఆర్డర్ లో తిలక్ వర్మ లాంటి, టాప్ ఆర్డర్ లో తిలక్ వర్మ లాంటి ప్లేయర్స్ ఉన్నారు. ఒక సూర్యకుమార్ యాదవ్ ఫామ్ లోకి వచ్చిందంటే ఇండియాని ఆపడం ఎవరి తరం కాదు. అండ్ ఇంకో అడ్వాంటేజ్ ఇండియాలో జరుగుతుంది, ఇండియన్ వికెట్స్ మీద వీళ్ళందరికీ అవగాహన ఉంటుంది. సో రాకేష్ గారు, ఫైనల్ గా ఒక్క విషయం చెప్పండి, 15 మంది సభ్యుల జట్టు కనుక చూస్తే మన టైటిల్ కాపాడుకునే సత్తా ఈ జట్టుకు ఉందని మీరు భావిస్తున్నారా? అబ్సల్యూట్ గా ఉంది, డెఫినెట్ గా ఇండియా గెలుస్తుంది, ఇండియా గెలవాలని ఆశిద్దాం. చాలా త్వరగా మిగతా టీమ్స్ కంటే ముందు అనౌన్స్ చేసినట్టు కనిపిస్తుంది అండ్ స్ట్రాంగ్ టీమ్ ని అనౌన్స్ చేశారు. సో లెట్స్ హోప్ ఇండియా విన్స్ దిస్ వరల్డ్ కప్. ఆ టీ షర్ట్ మీద ఏదైతే 2 స్టార్స్ ఉంటాయో ఈ వరల్డ్ కప్ గెలిచి 3వ స్టార్ ని కూడా యాడ్ చేస్తారని ఆశిద్దాం. రైట్, థ్యాంక్ యూ రాకేష్ గారు. సో మొత్తంగా చూసినట్లయితే 2026 భారత్ శ్రీలంక వేదికలుగా జరగబోతున్న T20 వరల్డ్ కప్ కోసం భారత్ జట్టును అధికారికంగా BCCI అయితే ప్రకటించడం జరిగింది. అయితే ఎవరినైతే అభ్యర్థులను తీసుకుందో ఖచ్చితంగా వీళ్ళు సత్తా చాటే అవకాశం ఉందంటూ కూడా స్పోర్ట్స్ అనలిస్ట్ రాకేష్ గారు చెప్పడం